ముఖ్యంగా క్రైస్తవులందరూ నన్ను క్షమించాలి. ఎందుకంటే మొన్న నేను వరలక్ష్మి చనిపోయిందని చెప్పి ఒక వీడియో పోస్ట్ చేశాను. ఆ వీడియో 9,65,000 మంది చూసిండ్రు. అయితే నాకు నిన్న రీసెంట్ గా వరలక్ష్మి చనిపోలేదన్న, బతికే ఉంది అని చెప్పారు. ముఖ్యంగా వరలక్ష్మి కుటుంబం నన్ను క్షమించాలి. అయితే ఆమెకి ఏం కాలేదు, కొద్దిగా తల పగిలింది, కాళ్ళు ఫ్రాక్చర్ అని అన్ని తెలిసింది. కానీ ఆమె సేఫ్ గా ఉంది. ఎవరు కూడా నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు దయచేసి. అందరికి వందనాలు. నాకు యాక్సిడెంట్ అయింది. అన్న వాళ్ళు ఎవరో నాకు తెలియదు, కానీ నాకు హాస్పిటల్ తీసుకొచ్చారు. దగ్గర ఉండి అందరు బాగా చూసుకున్నారు. ఈ రోజు నా దగ్గర రూపాయి డబ్బులు లేకపోతే మా ఇంటికి తీసుకెళ్తున్నారు. 300 కిలోమీటర్ తీసుకెళ్తున్నారు. నాకు నా తోడు ఎవరు లేరు, నా తల్లి తప్పితే ఎవరు లేరు. అలాంటి అన్న వాళ్ళందరూ సాయం చేశారు, మీరందరూ సాయం చేశారు. నాకు ఏ రోజు మీకు నేను సాయం చేయలేదు. అమ్మ అక్క మీరు ఎవరో నాకు తెలియదు, కానీ ఎన్నో సాయం చేశారు. రోడ్డు మీద పడి ఉన్న వాళ్ళకి సాయం చేయలేదు, కానీ నాకైతే సాయం చేశారమ్మ. మీరు ఒక్కసారి మీకు కలుపు